నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో హనుమంతుల వారికి తమలపాకు ధారణ, తమలపాకు మాల, తమలపాకు యొక్క నైవేద్యము, లేకపోతే తమలపాకు పూజ అనేటువంటిది ఎందుకు? సంస్కృతంలో తమలపాకుని నాగవల్లి అని పిలుస్తారు. అలాగే గంగసింధూరాన్ని నాగసింధూరం అని పిలుస్తారు. ఎవరైతే శ్వాసని నియంత్రణ చేసుకోగలుగుతారో, ఎవరైతే శ్వాసని తన అదుపులో ఉంచుకోగలుగుతారో, వారికి అనిమాది అష్టసిద్ధులనేటువంటిది కలుగుతుంది. అంటే అనిమ, గరిమ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే చిన్నగా అవ్వటము, పెద్దగా అవ్వటము, అంతా కూడా తానై ఉండటము, రూపాలు మార్చుకోవడం ఇత్యాది అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో, ఆ అష్టసిద్ధులకి సంబంధించినటువంటి స్థితికి ప్రారంభ కారణం ఏమిటంటే గనక ఖచ్చితంగా శ్వాసే. ఆ శ్వాసనని నియంత్రణ చెయ్యాలి అంటే గనక శ్వాస యొక్క శుద్ధి జరగాలి. ఆ శుద్ధి జరగడానికి శరీరం లోపలికి వెళ్ళవలసిన ద్రవ్యాల్లో ప్రధానంగా తమలపాకు రసం. ఎవరికైతే కళ్ళి దగ్గొస్తుందో, గొంతు సంబంధమైనటువంటి రోగాలొస్తాయో, అజీర్ణ సంబంధమైన రోగాలొస్తాయో, వారికి ఖచ్చితంగా ఒక తమలపాకు సేవన, తాంబూల సేవనం అనేటువంటిది మనకి విధి విధానంగా ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది. మరీ ముఖ్యంగా హనుమంతుల వారికి తమలపాకుకి ఉండేటువంటి లక్షణం ఏమిటంటే, సీతాదేవికి గంగసింధూరం ఇష్టమైనారు కదా! ఆ గంగసింధూరం రంగు ఎలాగొస్తుంది అంటే, రెండో విధంగా చెప్పాలంటే తాంబూల సేవనం చేసినప్పుడు కూడా నోరంతా ఎర్రగా అవుతుంది. ఆ నోరంతా ఎర్రగా అవ్వటం కూడా శుభకరమే. ఎందుకంటే, ఆంజనేయ వారికి నోరుకి గంగసింధూరం రాయడం అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది కదా! ఇక్కడ శ్వాసని నోటి ద్వారా తీసుకోవచ్చు, ముక్కు ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ తమలపాకు అనేటువంటి దాన్ని నాగవల్లి దళైర్యుతం, అంటే నాగవల్లి అనే పేరు కలిగినటువంటి తమలపాకులు. అంటే తమలపాకు సంస్కృత నేమ్ ఏమిటంటే నాగవల్లి. ఈ నాగవల్లిని తీసుకోవటం వల్ల ఈ వాయువేగం విపరీతంగా పెరుగుతుంది. అంటే హనుమంతుల వారి యొక్క శక్తి ద్విగుణీకృతం అవుతుంది. అందున మనకి సీతాదేవిని అశోకవనంలో ఉంచినప్పుడు అక్కడ ఎప్పుడూ కూడా నిత్యం పచ్చగా ఉండేటువంటి జీవనీయమైనటువంటి గణాల్లో ఒకటైనటువంటి తమలపాకు ఏదైతే ఉందో, నిత్యము కూడా పచ్చగా ఉండేటువంటి ఆకు ఏదైతే ఉందో, అది పూజాశ్రేష్టమైనటువంటి ఆకు కింద మనకి సుందరకాండలో తమలపాకు విశేషం గురించి చెప్పబడింది. ఎవరైతే చరవణం కింద తమలపాకు సేవనం చేస్తారో వారికి ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. ఆయుఃకారకుడైనటువంటి సంజీవరాయుడైనటువంటి ఆంజనేయుడికి తమలపాకు అనేటువంటిది ఆ ఎరుపుదనానికి కోసమే కాకుండా శ్వాసని నియంత్రణ చేయటానికి కూడా వాడినట్టుగా మనకి శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. అయితే సర్వ రకాలైనటువంటి వాచాలత్వాలని తగ్గించడానికి కూడా తమలపాకునే వాడతారు. తిక్క ఎక్కించడానికి తమలపాకు వాడుకోవచ్చు. నోరుని అదుపు చేయడానికి కూడా తమలపాకు వాడుకోవచ్చు. వాచాలత్వం అధికంగా కలిగకుండా వాచాలత్వాన్ని తగ్గించటానికి కేవలము తాంబూల సేవనం అనేటువంటిది చేయటం అనేటువంటిది ఆయుర్వేదంలో ఒక సాంప్రదాయం. దీనివల్ల జఠరాగ్ని దీప్తి పెరుగుతుందని, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుందని, కాంతి కలుగుతుందని, అలాగే స్త్రీ పురుషు యొక్క దాంపత్యంలో ముఖ సంబంధమైనటువంటి రోగాలు తగ్గుతాయని తమలపాకు అత్యంత ఉత్కృష్టంగా ఉపయోగపడుతుంది. దానికి ఉండేటువంటి సుగంధము అటువంటిది. కాబట్టి ముఖానికి, అంటే ముఖము అంటే నోరు అని అర్థం సంస్కృతంలో, ఆ ముఖ గంధాన్ని కలిగించడానికి తమలపాకుని వాడినట్టుగా మనకి ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. కాబట్టి కుదురుగా కూర్చోబెట్టడానికి, బుద్ధిని వికసింప చేయటానికి తమలపాకు ఉపయోగపడుతుందని మనకి ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. ఆ విధంగా తమలపాకు అంటే మనం దేనితో పూజ చేస్తే, దేనితో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో మన పెద్దవాళ్ళు మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ హనుమంతుల వారికి గంగసింధూరంతో పూజ చేస్తే ఏమవుతుంది?
తైలంతో అభిషేకం చేస్తే ఏం జరుగుతుంది, తమలపాకులు మాల వేస్తే ఏం జరుగుతుంది, వడమాల వేస్తే ఏం జరుగుతుంది, అలాగే కొబ్బరికాయలు కొడితే ఏ విధంగా అనుగ్రహిస్తారు అనేటువంటి దాట్ల గురించి ప్రత్యేకంగా ఒక్కొక్క ఎపిసోడ్లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నాగవల్లి అంటే తమలపాకులతో ఎవరైతే పూజ చేస్తారో హనుమంతుల వారికి, వారికి శీఘ్రంగా కార్యజయం జరుగుతుంది, శుభకార్యాలు జరుగుతాయి. కాబట్టి పచ్చ రంగుతో ఉండేటువంటి తమలపాకు బుధుడికి అధిపతి. ఈ బుధుడు అధిపతి వల్ల వారికి వ్యాపారాల్లో మంచి లాభాలు కలిగి మంచి లక్ష్మీకరమైనటువంటి స్థితి కలుగుతుంది. ఎప్పుడూ కూడా మంచి ఆరోగ్యం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు, మంచి వ్యాపారం జరగాలనుకునేటువంటి వారు హనుమత్ ఉపాసనలో తమలపాకుల్ని విధిగా వాడి తీరాలి అని మంత్రవేత్తలు, తంత్రవేత్తలు చెప్పడం జరిగింది. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం. సెలవు, నమస్కారం.